గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీతో పాటుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇంటర్‌తో పాటుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆహ్, స్టార్ట్ అయ్యారు. ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. సో, కాబట్టి డిగ్రీతో సివిల్స్ చదవటం మంచిదేనా? అంటే డిగ్రీతో సివిల్స్ చదవటం అనేది మంచిదే. ఎందుకంటే డిగ్రీతో పాటుగా సివిల్స్ ప్రిపేర్ అవ్వటం వలన మీకు ఎర్లీ ఏజ్‌లోనే మీరు ఐఏఎస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్‌లు అవ్వడానికి. అంతేకాకుండా మీకు ఈ 3 ఇయర్స్ డిగ్రీలో లేదా ఇంటర్‌తో కలిపి ఈ 5 ఇయర్స్‌లో మీకు సివిల్స్‌కి సంబంధించినటువంటి సివిల్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్ను, సివిల్స్ ఎగ్జామినేషన్‌లో అడిగేటటువంటి క్వెషన్‌లు, అసలు సివిల్స్‌లో ఉన్నటువంటి సిలబస్, యూపీఎస్సీ అభ్యర్థుల నుంచి ఏం కోరుకుంటుందో అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఆ ప్రిపరేషన్ మెళకువలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎట్లా చదవాలి? సివిల్స్‌కి ఎంత కష్టపడాలి? ఎన్ని గంటలు చదవాలి? ఇందులో ఏముంటుంది? ప్రిలిమ్స్ ఎలా? మెయిన్స్ ఎలా? ఇంటర్వ్యూ ఎలా? ఇలాంటి అంశాలన్నిటి మీద మీకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. అందువలన ఏంటంటే మీకు డిగ్రీతో పాటు సివిల్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ మంది డిగ్రీ విత్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ఎర్లీగా సెలెక్ట్ అవ్వచ్చు. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మీ కెరియర్‌ని ఇంటర్ నుంచి, డిగ్రీ నుంచే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంటర్‌లో టాపర్స్, 10థ్ క్లాస్‌లో టాపర్స్ వచ్చినటువంటి వాళ్ళు, ఇతర ఐఐటీలో టాపర్స్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే ఐఏఎస్ సాధించడమే అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి? డిగ్రీలో ఏ గ్రూప్‌తో పాటు మనం ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి. సో, డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి మనం? డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకోవాలి? అనేది ఎక్కువ మందికి ఉన్నటువంటి ప్రశ్న. విచ్ గ్రూప్ ఈస్ ద బెస్ట్ ఫర్ ప్రిపేరింగ్ సివిల్ సర్వీసెస్? విచ్ ఈస్ ద బెస్ట్ డిగ్రీలో? డిగ్రీ అనంగానే మీకు ఫస్ట్ మీకు బీఏ, బీకామ్, బీఎస్సీ ఇవి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా జనరల్ డిగ్రీస్. వీటన్నిటిని జనరల్ డిగ్రీస్ అంటారు. దీంతో పాటుగా ఇంజినీరింగ్ అంటే మనకి బీటెక్, ఎంబీబీఎస్, ఎంబీబీఎస్ తర్వాత ఇంకేమైనా డిప్లొమా కోర్సెస్, బీటెక్, ఎంబీబీఎస్, డిప్లొమా కోర్సెస్. ఇక అదర్ ఏవైనా డిగ్రీలు. ఇవన్నీ కూడా టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటారు. సో, వీళ్ళు ఎవరైనా సరే ఈ డిగ్రీలతో పాటు సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఇందులో ఏది బెస్ట్? బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, ఎంబీబీఎస్, డిప్లొమా కోర్సెస్‌లో సివిల్స్ చదవడానికి బాగా అనుకూలంగా ఉండే గ్రూప్ ఏది? అనేది ఎక్కువ మందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. క్వెషన్. మరి ఏది తీసుకోవాలి? సో, సివిల్స్ ఆహ్, ఫ్ మీరు సివిల్సే మీ లక్ష్యం అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా బీఏ గ్రూప్ తీసుకోవచ్చు. బీఏ. బీఏలో ఏంటంటే, బీఏలో ఉన్న సిలబస్ మనకి సివిల్స్‌లో దాదాపుగా 60% కవర్ అవుతుంది. సివిల్స్ రావడానికి మనం 50% ఆన్సర్ చేస్తేనే సివిల్స్ వస్తుంది. సివిల్స్‌లో మొత్తం 50% మార్కులొస్తేనే మనం టాపర్సే అవుతాం. ఐఏఎస్, ఐపీఎస్‌లు అవ్వటం అవుతాం. కాబట్టి బీఏ అనేది బెస్ట్ అనమాట. మరి బీఏలో ఏ గ్రూప్ తీసుకోవాలి? చాలామందికి ఇదొక పెద్ద సమస్య అనమాట. బీఏలో కూడా చాలా చాలా రకాలున్నాయి. సో, కాబట్టి బీఏలో ఏం తీసుకోవాలంటే, బీఏలో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన గ్రూప్ ఏంటంటే, ఎకనామిక్స్, బీఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్. ఇది ది బెస్ట్ గ్రూప్ అనమాట. దీన్నే ఈహెచ్‌పి అని లేదా హెచ్‌ఈపి అని అంటారు. బీఏలో ఈ గ్రూప్ తీసుకోవాలి. దీనికి ఫస్ట్ ప్రయారిటీ బీఏ డిగ్రీ విత్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వటం చాలా బెస్ట్. ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకి ఏంటి అడ్వాంటేజెస్ అంటే, ఎకనామిక్స్ అనేది సివిల్స్‌లో ఉంది. దాదాపుగా మేజర్ రోల్ ఎకనామిక్స్. హిస్టరీ అనేది మేజర్ రోలే. పొలిటికల్ సైన్స్ అనేది మేజర్. ఈ మూడిటిని ఆప్షనల్‌గా తీసుకొని సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఎకనామిక్స్ ఆప్షన్స్ తీసుకొని ర్యాంక్ సాధిస్తున్నారు. హిస్టరీ ఎక్కువ మంది హిస్టరీ ఆప్షన్స్ పెడుతున్నారు. ఇటీవల చూస్తే బాగా పాపులర్ ఆప్షన్‌లు ఏంటంటే పొలిటికల్ సైన్స్. సో, కాబట్టి బీఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఈ గ్రూప్ తీసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి.
సో, దీంతోని ఎందుకంటే ఇదే సిలబస్ మనకి ఒక ఐఏఎస్ ఎగ్జామే కాకుండా మనకి స్టేట్‌లో ఉన్నత ఉద్యోగాలైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో కూడా మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఇదే గ్రూప్‌తో గాని బీఏ చదివితే. వీలైతే ఇంగ్లీష్ మీడియంలో చదవండి. లేకపోయినా తెలుగు మీడియంలో అయినా తీసుకోండి. ఏ మీడియం అయినా పర్లేదు. కానీ బీఏలో మీరు డిగ్రీ విత్ సివిల్స్ చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి గ్రూప్ ఏంటంటే ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్. ఎంతోమంది విద్యార్థులు నన్ను వచ్చి కలిసి డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ గ్రూప్ తీసుకొని వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. సో, కాబట్టి ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ది బెస్ట్. ఎందుకంటే ఈ ఈ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ అనేవి మనకి ప్రిలిమ్స్‌లో ఉన్నాయి, మెయిన్స్‌లో ఉన్నాయి, తర్వాత ఇంటర్వ్యూలోనూ ఉపయోగపడతాయి, ఆప్షనల్‌లోనూ ఉపయోగపడతాయి. సో, ది బెస్ట్ గ్రూప్ ఏంటంటే బీఏలో మీరు ఇది తీసుకోవడం. తర్వాత బీఏలో ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి. బీఏలో మీరు ఎకనామిక్స్, పాలిటిక్స్ ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మనకి సివిల్స్‌లో బాగానే ఉపయోగపడుతుంది. రెండో కాంబినేషన్ ఇది. మూడో కాంబినేషన్ ఏంటంటే బీఏ ఇంగ్లీష్, లిటరేచర్, ఎకనామిక్స్, హిస్టరీ, ఇదొక కాంబినేషన్ ఉంటుంది. దీంట్లో హిస్టరీ, ఎకనామిక్స్ బదులు ఏదైనా ఒకటి రీప్లేస్ చేసి ఇక్కడ పొలిటికల్ సైన్స్ అని ఇంకో కాంబినేషన్ ఇస్తారు. పొలిటికల్ సైన్స్ అని ఇట్లా అయినా తీసుకోవచ్చు. తర్వాత మూడో కాంబినేషన్ ఏంటంటే బీఏ తెలుగు లిటరేచర్. మన తెలుగు వాళ్ళు, తెలుగు మీడియంలో చదివేవాళ్ళు బీఏ తెలుగు లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ లేదా పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. ఇక నాలుగవది కానీ చూస్తే ఎకనామిక్స్, బీఏ ఎకనామిక్స్, హిస్టరీ, సైకాలజీ ఆర్ సోషియాలజీ, ఇలాంటి కాంబినేషన్ దొరుకుతుంది. ఇదైనా తీసుకోవచ్చు. ఇవేవైనా తీసుకుని కానీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు 50% సివిల్స్ ప్రిపరేషన్ అయిపోతుంది. ఎందుకంటే మీకు డిగ్రీ బీఏలో ఉన్నటువంటి సిలబస్ ఫస్ట్ ఇయర్ డిగ్రీలోను, సెకండ్ ఇయర్ డిగ్రీలోను, థర్డ్ ఇయర్ బీఏలో ఉన్నటువంటి అంటే బీఏ 3 ఇయర్స్‌లో ఉన్న సిలబస్ మనకి సివిల్స్‌లో ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ 3 ఇయర్స్ చదువుతారు కాబట్టి బీఏ ఈ గ్రూప్స్‌లో చదవటం వల్ల మీకు బేసిక్స్ బాగా పట్టొస్తుంది. సబ్జెక్ట్ టెర్మినాలజీ బాగా అర్థమైపోతుంది మీకు. టెర్మినాలజీ. తర్వాత సివిల్స్ ఎగ్జామ్‌లో ఏం అడుగుతున్నారు, సివిల్స్ సిలబస్ ఏంటో కూడా మీకు అర్థమైపోద్ది ఈలోగా. కాబట్టి బీఏ చదవటం బెస్ట్. ఇక లేదంటే ఇతర డిగ్రీలైనటువంటి బీకామ్‌లో కూడా కొంతవరకు మనకి ఎకనామిక్స్ బాగా కవర్ అవుతుంది. బీకామ్ చదివేవాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. బీఎస్సీలో ఎంపీసీ చదివేవాళ్ళు, బీజెడ్సీ చదివేవాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే ఈ సబ్జెక్టులకు సంబంధించి సివిల్స్‌లో ఒక 10-20% మాత్రమే కవర్ అవుతుంది. మిగతా అంతా కూడా హ్యుమానిటీస్ అంటే సోషల్ సైన్సెసే ఉంటాయి సివిల్ సర్వీసెస్‌లో. ఇక ఇంజినీరింగ్, బీటెక్ కూడా చదవచ్చు. బీటెక్, ఎంబీబీఎస్, డిప్లొమా కోర్సెస్ ఇవి చదివేవాళ్ళు కూడా మీరు మీ డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. మీరెట్లా చేయాలి? ఇలాంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్తాను. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అంటే బీఏ కాకుండా నాన్ బీఏ డిగ్రీ స్టూడెంట్స్ అయితే ఏం చేయాలంటే వీళ్ళు ఒక పూట కాలేజీకి వెళ్తూ ఎక్కడైనా ఫౌండేషన్ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి సివిల్ సర్వీసెస్‌కి. ఫౌండేషన్ కోర్స్ ఫర్ సివిల్స్. ఈ ఫౌండేషన్ కోర్సులో చేరితే మీకేంటంటే ఈ ఎకనామిక్స్‌కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, పొలిటికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూస్ పేపర్ అనాలిసిస్ వీటన్నిటికి సంబంధించిన బేసిక్స్ అన్నీ నేర్పిస్తారు. బేసిక్స్ అంటే ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ కోర్సులో మీకు ఇవే నేర్పిస్తారు. దీంతో మీకు ఈజీ అవుతుంది. ఇప్పటికి చూడండి మన తెలుగు రాష్ట్రాల్లో బీటెక్ చదివిన వాళ్ళు ఎక్కువ మంది సివిల్స్ సాధిస్తున్నారు. నార్త్ ఇండియాలోకి వచ్చేసరికి బీఏ వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళు ప్లాన్‌గా చదువుతున్నారు. మనకి ప్లాన్‌గా బీటెక్ వాళ్ళు మాత్రం ఇలాంటి సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు మాత్రం ప్లాన్‌గా చదువుతున్నారు.
సో, యాక్చువల్‌గా బీఏ చదివిన వాడికి కోచింగ్ లేకుండా కూడా సివిల్స్ సాధించొచ్చు. పర్ఫెక్ట్‌గా గాని చదవగలిగితే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత అంత ఓపిక, అంత అవగాహన లేదు కాబట్టే కోచింగ్ హెల్ప్ తీసుకోవాల్సొస్తుంది. సో, ఏదేమైనప్పటికీ మీరు నాన్ డిగ్రీ వాళ్ళు కూడా సివిల్స్ బేసిక్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. డిగ్రీ చదువుతూనే. కొంతమందికి బీఏ చదవటం ఇష్టం లేక ఇంటర్మీడియేట్‌లో ఎక్కువ మార్కులొచ్చి బీఏ ఏం చదువుతాం, బీటెక్ చదవాలి, ఎంబీబీఎస్ చదవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఇలా మీరు డిగ్రీ చదువుతూనే న్యూస్ పేపర్ చదువుతూ ఇలాగే చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది సివిల్ సర్వీసెస్. మీరు ఎర్లీ ఏజ్‌లో ఎట్లా ఏజ్ ఆఫ్ 23-25 మధ్యలోనే మీరు ఐఏఎస్‌లుగా ఎంపిక కావచ్చు. కాబట్టి ఇదొకటి మీరు గమనించాలి. ఏ గ్రూప్ వాళ్ళు ఏది చదవాలనేది ఇది ఇక్కడ మీరు తీసుకోవాలి. కాబట్టి ఫౌండేషన్ కోర్స్ అనేది కంపల్సరీ. అదే బీఏ చదువుతున్న విద్యార్థులు కూడా ఫౌండేషన్ కోర్స్‌లో చేరొచ్చు. డిగ్రీ విత్ సివిల్స్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అయింది కాబట్టి ఎక్కువ మంది దానికే ప్రయారిటీ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎర్లీ ఏజ్‌లోనే సెలెక్ట్ అవ్వచ్చు మనం. బీఏ విత్ సివిల్స్‌లో లేదా బీకామ్, బీటెక్ ఏదైనా చదవండి డిగ్రీలో. ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయన్నమాట సివిల్ సర్వీసెస్ ఎంపిక అవ్వడానికి. ఏందంటే మీకు కంప్లీట్‌గా ఈ సిలబస్ అంతా మీకు బేసిక్స్ అన్నీ అంటే ఆ సబ్జెక్ట్ టెర్మినాలజీ ఆ బేసిక్స్ అన్నీ మీరు పక్కా నేర్చుకుంటారు మీ 3 ఇయర్స్ డిగ్రీలో. ఇక ఆ తర్వాత వాటిని బేస్ చేసుకొని మనం 1 ఇయర్ గాని ప్లాన్‌గా ప్రిపేర్ అయితే మీరు ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్‌కి ఎంపిక అవ్వచ్చు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్ ఎంపిక అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఏదైనా డిగ్రీ పర్వాలేదు. ఏ డిగ్రీ చదివినా పర్లేదు. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ప్లాన్ చేసుకుంటే ఐఏఎస్‌కి ఎంపిక అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఎక్కువ మంది ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇదే పద్ధతిని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఈ సోషల్ ఇష్యూస్ మీద, ఎకనామిక్ ఇష్యూస్ మీద, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ మీద ఎంత అవగాహన ఉంటే నథింగ్ బట్ ద గవర్నమెంట్ పాలిసీస్, గవర్నమెంట్ పాలిసీస్ అండ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వీటి మీద గాని మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు ఐఏఎస్ అవ్వడం అనేది పెద్ద కష్టమైనటువంటి పనేమీ కాదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా పూర్ విద్యార్థులు, చాలా ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నటువంటి వాళ్ళు, చాలా ఐ మీన్ డైలీ లేబరర్‌గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్‌లు అయినటువంటి దాఖలాలున్నాయి. చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ, ట్యూషన్‌లు చెప్పుకుంటూ ఐఏఎస్‌లు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి దీనికోసం పెద్ద పెద్ద డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్దగా చదివి ఐఐటీల్లో చదవాలా, ఐఐఎంలో చదవాలా అలాంటి ఏమీ అవసరం లేదు. మీకు నచ్చినది ఏదైనా ఒక డిగ్రీ. డిగ్రీ అనేది మీకు సివిల్స్ ఎంటర్ అవ్వడానికి ఒక పాస్ లాంటిదంతే. ఆ డిగ్రీ ఏదైనా పర్లేదు. కానీ ఉన్న డిగ్రీని పర్ఫెక్ట్‌గా చదువుకుంటే మీరు సివిల్స్ పాస్ అవ్వటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి డిగ్రీ విత్ సివిల్స్ చదివేవాళ్ళు ఏ గ్రూప్ తీసుకోవాలా అనేది నేనిప్పుడు మీకు క్లియర్‌గా ఇక్కడ చెప్పాను. కాబట్టి బీఏకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినటువంటి డిగ్రీ చదవండి. ఏ డిగ్రీ అయినా చదవండి పర్లేదు. ఒక బీఏ చదవడం ఇష్టం లేకపోతే మీకు నచ్చిన డిగ్రీ చదవండి. కాకపోతే ఫౌండేషన్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. తర్వాత రెగ్యులర్ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత. ఈ ఫౌండేషన్ కోర్స్ కానీ తీసుకుంటే మిమ్మల్ని పక్కా మీరు అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించి సివిల్స్‌లో సిలబస్‌లో ఏమున్నాయి? ప్రిలిమ్స్ ఎలాంటి క్వెషన్‌లు వస్తాయి? ప్రిలిమ్స్‌లో సిలబస్ ఏముంది? మెయిన్స్‌లో సిలబస్ ఏముంది? అసలు సివిల్స్ ఎగ్జామ్ ఏంటి? దాని నేచర్ ఏంటి? అసలు సివిల్స్ ఎగ్జామ్ ఏమడుగుతుంది? యూపీఎస్సీ వాళ్ళు ఏమడుగుతున్నారు? ఒక ఐఏఎస్ అవ్వడానికి మనకు కావాల్సిన లక్షణాలేంటి? ఐఏఎస్‌కి ఉండవలసిన లక్షణాలేంటి? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఐపీఎస్ అంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా మనకి ఈ 3 ఇయర్స్‌లో ఈ ఫౌండేషన్ కోర్స్‌లో మీరు ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి, ఆ తర్వాత మీకు చాలా ఈజీ అవుతుంది సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వటం అనేది. సో, కాబట్టి మీరు డిగ్రీతో పాటుగా ఈ గ్రూపులు తీసుకుంటే మీరు ఐఏఎస్ అవ్వడం అనేది చాలా, 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 చాలా ఈజీ. కాబట్టి ఆ డిగ్రీ ఎంపిక అనేది చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఈ డిగ్రీలోనే ఉన్నటువంటి ఏదైనా ఒక సబ్జెక్ట్‌ని పాపులర్‌గా ఉన్నటువంటి ఇప్పుడు చూడండి పాపులర్‌గా ఉన్నటువంటి సబ్జెక్ట్‌లో పొలిటికల్ సైన్స్ ఉంది. అదే ఈ పొలిటికల్ సైన్స్ మీరు బీఏలో ఒక సబ్జెక్ట్‌గా చదివారనుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది సివిల్స్ రాయడానికి. సైకాలజీ అనదర్ పాపులర్ ఆప్షన్ సైకాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. ఓకే. ఇవన్నీ తెలుగు లిటరేచర్ మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి తెలుగు లిటరేచర్. ఇవన్నీ కూడా పాపులర్ ఆప్షన్స్ సివిల్ సర్వీసెస్‌లో. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఈజీ అవుతాయి కదా! బీఏలోనే చదవటం వల్ల డిగ్రీలోనే ఒక సబ్జెక్ట్‌గా యూజ్ మీరేంటంటే డిగ్రీలో 3 ఇయర్స్ చదువుతారు. ఒక్కొక్క సబ్జెక్టు మీకు 3 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే ఉదాహరణకు బీఏలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ తీసుకుంటే హిస్టరీ ఫస్ట్ ఇయర్‌లో చదువుతారు. డిగ్రీ సెకండ్ ఇయర్‌లో చదువుతారు. డిగ్రీ థర్డ్ ఇయర్‌లో 2 పేపర్స్ చదువుతారు. అదేవిధంగా పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అదేవిధంగా హిస్టరీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. వరల్డ్ హిస్టరీతో కలిపి అన్ని హిస్టరీలు మీరు
చదువుతారు. దీనివల్ల స్టేట్ సర్వీస్‌లో అయినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి కూడా మీకు చాలా ఈజీ అవుతాయి. బీఏ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ లాంటివి చదవటం వల్ల. కాబట్టి ఫ్రెండ్స్ ఇలా మీరు డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ పద్ధతులన్నిటిని గాని పాటించగలిగినట్లయితే మీకు చాలా చాలా ఈజీగా మీరు ఐఏఎస్ అయ్యి మీ కలలను మీరు నెరవేర్చుకోగలుగుతారు. కాబట్టి ఐఏఎస్ అవ్వటం అనేది ఎక్కువ మందికి అవేర్‌నెస్ లేకపోవటం వలన డిగ్రీ, పీజీలు అయిపోయిన తర్వాత, పీహెచ్‌డీలు అయిపోయిన తర్వాత కూడా కొంతమంది వస్తూ ఉంటారు. అవేర్‌నెస్ లేకపోవటమే దీనికి కారణం. సో, కాబట్టి మీరు దీని మీద మొదట్లోనే అవగాహన ఉందనుకోండి, మీరు ఒక డిగ్రీ నుంచి ఒక ప్లాన్‌గా చదువుకోగలిగితే ఐఏఎస్, ఐపీఎస్‌లు అవ్వటం అనేది పెద్ద సమస్య ఏమీ కాదు. ఓకే. థాంక్ యూ.